సిఐడి తరఫున వాళ్ళు 4 పేజీలకు సంబంధించినటువంటి డాక్యుమెంట్లు ఈ స్కిల్ డెవలప్మెంట్ దాంట్లో ఆయనకి ఎందుకని క్వాష్ చేయకూడదు అని అనటానికి హైకోర్టులో ఇంతకుముందు ఏ రకమైనటువంటి వాదనలు వినిపించారో, ఏ రకమైనటువంటి డాక్యుమెంట్స్ ఇక్కడ ప్రొడ్యూస్ చేశారో, ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మాకు పొందుపరచండి, ఇక్కడ కోర్టులో ఇవ్వండి అని అడిగిన దీని మీద హైకోర్టులో ఉన్న డాక్యుమెంట్లు అన్నీ కూడా మళ్ళీ సుప్రీంకోర్టులో పొందుపరచడం జరిగింది. ఈ 4000 పేజీల డాక్యుమెంట్స్లో ఏమున్నాయనంటే స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించిన 371 కోట్ల రూపాయలు అన్యాక్రాంతమై బయటికి వెళ్ళిపోయి ఇవి సూట్ కేస్ కంపెనీల ద్వారా ఇన్వాయిస్లు రైట్ చేసి, ఈ రైట్ చేసిన ఇన్వాయిస్లకి జిఎస్టీ కట్టనటువంటి సందర్భంలో జిఎస్టీ వాళ్ళు ఒక ఇన్ఫర్మేషను ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి ఇచ్చి దీన్ని ఎంక్వైరీ చేయమని 2015లోనే అడిగారు. దానికి సంబంధించిన డాక్యుమెంట్లతో సహా సుప్రీంకోర్టుకి ప్రొడ్యూస్ చేయడం జరిగింది సిఐడి వాళ్ళు. ఏది సుప్రీంకోర్టులో ఉన్నటువంటి కేసు కనుక డిసైడ్ చేసేసి ఆయన క్వాష్ పిటిషన్ని డిస్మిస్ కనుక చేస్తే వెంటనే ఇవాళే దీని మీద కూడా తీర్పు వచ్చే అవకాశం ఉందని నా అభిప్రాయం. ఇప్పుడు 17A వర్తిస్తుంది అని చంద్రబాబు లాయర్లు అయితే వాదించారు. అక్కడ ఎలా చూడొచ్చు సార్? ఇప్పుడు 17A పైనే వాదిస్తున్నారు ప్రతిసారి. ఏంటంటే వీళ్ళు 2-3 రకాలైనటువంటి ఆలోచనలతో కోర్టుకు వెళ్తున్నారు లాయర్లు అందరూ. ఒక్కొక్కడు రోజుకి 1.5 ఫీజు తీసుకునే లాయర్లు దాదాపు 10 మంది లాయర్లు ఆ పని మీదే ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారి పని మీద. ఏంటనంటే 17A ఎందుకని పట్టుకున్నారు? గతంలో మనం ఒకసారి చెప్పుకున్నా, మళ్ళీ చెబుతున్నాను, అసలు కేసులో పసలేదు గనక వీళ్ళకి ఏదో రకంగా ఆయన బయటికి తీసుకురావాలంటే టెక్నికల్ అంశాలను పట్టుకొని బయటకు తీసుకొద్దాం. అసలు కేసులో పసలేదు, అన్ని ఎవిడెన్స్లు సాక్ష్యాలు మొత్తం అన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా ఉన్నాయి, బలంగా ఉన్నాయి. అందుకని చెప్పి ఈ టెక్నికల్ అంశాలను పట్టుకొని నడుద్దాం అనేది ఒక ఆలోచన వాళ్ళది. వాళ్ళ ఆలోచన మొత్తం టోటల్గా బూమ్రాంగ్ అయిందనే చెప్పాలి. వాళ్ళకి సానుభూతి రాలేదు కదా. ఆయన అరెస్ట్ చేసిన రోజున ఏపీ బంద్కి పిలిపిస్తే ఆ ఏపీ బంద్లో కనీసం ఈయన రాజమండ్రి సెంట్రల్ జైలు పరిసరాల్లో ఉన్న రోడ్లు కూడా బంద్ కాలేదు అని అంటే వీళ్ళ ఆలోచన, వీళ్ళు ఏమి ఎక్స్పెక్ట్ చేసి సానుభూతి వస్తుంది అనుకున్నారో ఇవన్నీ కూడా జరగలేదని, ఇది బూమ్రాంగ్ అయిందని, వాళ్ళ ఆలోచనలు పక్కా ఫెయిల్ అయినాయని చెప్పక తప్పదు. రెండవది, కంచాలు మోగిద్దాం, చెంబులు మోగిద్దాం అనేది ఒక ఇది పెట్టారు. ఆ రోజునైనా కూడా ఎక్కడ చూసినా ఏ ఇంట్లో అయినా ఒక్క కంచం మోగిందా అని అంటే ఎవడో ఒకళ్ళిద్దరు అచ్చెన్నాయుడు, లేకపోతే ఇంకా గోరెంట్ల బుచ్చయ్య చౌదరి, ఇట్లాంటి వాళ్ళు ఎవరో వాళ్ళ నాయకులు 4-5 10 మందో వాళ్ళ ఇళ్లలో కూర్చొని చేశారు తప్ప ఎక్కడా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో దీని మీద అసలు రెస్పాన్సే లేదు అని అంటే. కొవ్వొత్తులు ర్యాలీ చేసినా అంతే. ఎవరు చేశారు? రోడ్డు మీద జగన్మోహన్ రెడ్డిని ఆ రోజున వైజాగ్ ఎయిర్పోర్టులో బయటకు కూడా రానివ్వకుండా అరెస్ట్ చేసి అక్కడ ఎయిర్పోర్ట్లోంచి బయటకు కూడా రానివ్వకుండా రిటర్న్ ఫ్లైట్ ఎక్కి పంపిస్తే ఆ రోజున కొవ్వొత్తుల ప్రదర్శన కోసం మనము రోడ్ల మీద కొన్ని లక్షల సంఖ్యలో వచ్చి జనబడినటువంటి జనాలు అరెస్టులకైనా సిద్ధపడ్డారు, జైలుకి వెళ్ళిపోవటానికైనా సిద్ధపడ్డారు. మరి ఇవాళ చంద్రబాబు నాయుడు కొవ్వొత్తుల ప్రదర్శన అని అంటే వాళ్ళ చంద్రబాబు నాయుడు గారి భార్య, వాళ్ళ కోడలు లోకేష్ బాబు, వాళ్ళ నాయకులు 7-8 మంది తప్ప అసలు దానిలో వాళ్ళ పార్టీలోనే, తెలుగుదేశం పార్టీలోనే రెస్పాన్స్ లేదు అని అంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినటువంటి సానుభూతి కానీ ఏది కూడా వర్కౌట్ అవ్వలేదు అని చాలా క్లియర్గా అర్థమవుతుంది, చెప్పచ్చు. ఇన్నర్ రింగ్ రోడ్ కేసు, అంగళ్ళ కేసు హైకోర్టులో ముందస్తు బెయిల్ కొట్టేసింది. ఎలా చూడొచ్చు చంద్రబాబు నాయుడు గారు ఆయన చేసినటువంటి పాపాలు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. ఇంతకాలం 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నానని చెప్పి 45 సంవత్సరాల రాజకీయ చరిత్ర అని చెప్పి విర్రబీగి ప్రధానమంత్రులను నేనే డిసైడ్ చేశాను, రాష్ట్రపతులను నేనే డిసైడ్ చేశాను, మీరెవరో నాకు చెప్పడానికి, వ్యవస్థల్ని ప్రశ్నించి మీరా నన్ను అడిగేది, మీరు నన్ను అరెస్ట్ చేస్తారా, మీకు అసలు దమ్ముందా, నన్ను ముట్టుకునే దమ్ముందా అనేటువంటి ప్రశ్నించినటువంటి చంద్రబాబు నాయుడు వ్యవస్థలను ప్రశ్నించాడు. అట్లాగే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు నోటీస్ ఇవ్వటానికి ఈయన దగ్గరికి వెళ్తే మీకు అసలు అధికారం ఏముంది, నాకు నోటీస్ ఇవ్వటానికి కూడా మీకు అధికారం లేదు, నీ అధికారం సరిపోదు, నీ కెపాసిటీ సరిపోదు అంటూ తిప్పి సంవత్సరం నుంచి
వాళ్ళని నానా ఒక విధంగా చెప్పాలంటే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకే చిత్రహింసలు పెట్టినటువంటి చంద్రబాబు నాయుడు గారికి టైం బ్యాడ్ మొదలైంది. ఆయనకి ఏది ముట్టుకున్నా కూడా శని ఉచ్చస్థితిలో ఉన్నట్టున్నాడు. అందుకని చెప్పి ఏం ముట్టుకున్నా సరే ఏది కూడా కలిసి రానిటువంటి పరిస్థితి ఇవాళ దాపరించింది. మరి ఎందుకు ఇట్లాగ వచ్చినాయంటే ఆయన చేసినటువంటి పాపాలు ఏవైతే ఉన్నాయో ఇవే పాపం ఆయన మెడకే చుట్టుకునేటువంటి పరిస్థితి. ఆయన ఏ రకంగా చివరికి వచ్చేసరికి తయారయ్యాడు అని అంటే, ఈ వ్యవస్థలో ఎవడో నన్నేం పీకలేడు, నన్నేం చేయలేడు, నా మనుషులు అందరూ అన్ని చోట్ల ఉన్నారు, వాళ్ళు ప్రతి క్షణం నన్ను కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉంటారు అనేటువంటి ధైర్యం ఆయన్ని ఏ పనైనా చేయగలను నేను అనేటువంటి ఒక నీచమైనటువంటి స్థాయికి, అలాగే ఒక నియంతృత్వ పోకడికి తీసుకొచ్చింది అని అనటంలో ఏమాత్రం సందేహం లేదు. ఇదే ఆలోచన ఒక్కొక్కటి ఇన్నర్ రింగ్ రోడ్ అవనండి. ఇన్నర్ రింగ్ రోడ్లో ఆయన ఎందుకని ఇరుక్కున్నాడు అని అంటే, నన్నేం పీకగలరు, అదే ఆయన ధైర్యం. నన్నేం పీకగలరు, ఆయన అలైన్మెంట్ మార్చేశారు. ఇన్నర్ రింగ్ రోడ్ ఇది, దాన్ని మార్చేసి ఆయనకి ఇళ్ళకి దగ్గరగా ఉండేలాగా, ఆయన స్థలాలకి దగ్గరగా ఉండేలాగా ఒకటి మళ్ళీ సర్కిల్ ఒకటి గీసుకొని అది పెట్టుకున్నారు. అది డాక్యుమెంట్లు ఉన్నాయి, జీవోలు ఉన్నాయి, అన్నీ పర్ఫెక్ట్గా నీకు లబ్ధి చేకూరుతోంది అని తెలిసేలాగా డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయి, సాక్ష్యాలు ఉన్నాయి. 600 కోట్ల రూపాయలు డబ్బులు వ్యయమైపోయింది దీన్ని పెట్టుకొని. అయినా కానీ ఆయనకి భయం లేదు అని అంటే నన్నేం పీకుతారు అనే ఇది. ఫైబర్ గ్రిడ్ కేసులో నాసి రకమైనటువంటి సామాన్లు తీసుకొచ్చి అక్కడ పెట్టి ఒక్కొక్కటి 500 రూపాయలు కూడా ఖర్చు అవ్వని దాంట్లో 4500 5000 రూపాయలు పెట్టి బాక్సులు కొని తీసుకొచ్చి అక్కడ పెట్టారు అని అంటే అంత ధైర్యంగా నన్నేం పీకుతారనేటువంటి ఇది. అంగళ్ళ కేసులో రోడ్డు మీద నుంచొని వేలు పెట్టి చూపించి ఏసేంటి రావాలని అని అంత ధైర్యంగా మాట్లాడగలిగాడు అని అంటే నన్నేం పీకుతారు అనేటువంటి ధైర్యం. ఈ ధైర్యాలన్నీ కూడగట్టుకొని ఆయన చేసిన పాపాలన్నీ మూటగట్టుకొని ఇవాళ ఆయనకి వెంటాడుతున్నాయనంటే ఈ ప్రతి దాంట్లోనూ ఇవాళ హైకోర్టులో 3 కేసుల్లో ముందస్తు బెయిల్కి అప్లై చేసుకుంటే 3 కేసుల్లోనూ ముందస్తు బెయిల్ రాకుండా వాళ్ళు వేసినటువంటి పిటిషన్లు కొట్టేసి వెనక్కి పంపించేశారు అని అంటే, గతంలో మొన్న స్క్వాష్ పిటిషన్ కూడా అంతే, స్కిల్ డెవలప్మెంట్ కేసులో స్క్వాష్ పిటిషన్ కూడా హైకోర్టులో కొట్టేశారు. ఇన్ని కేసులు కొట్టేసి వెనకబడుతున్నారు అని అంటే చంద్రబాబు నాయుడు ఈ 45 సంవత్సరాల్లో చేసినటువంటి పాపాలు ఏవైతే ఉన్నాయో అన్నీ మూటగట్టుకొని ఒక్కసారిగా ఆయన మీద పడినాయని చెప్పేసి అనుకోవాలి. ఈయన ఏ రకంగా కూడా ఈయన క్షమించాల్సిన అవసరం కానీ, క్షమాభిక్షకి అర్హుడని కానీ ఏ రకంగానూ అనుకునే అవకాశం లేదు.